హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు వీడియో అయితే మీకైతే మీ లైఫ్లో ఏదో ఒకటి అయితే సాధించాలని అయితే ప్రతి ఒక్కరైతే అనుకుంటుంటారు. వాళ్ళ కోసం అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదైనా ఒక కథ రూపంలో తీసుకురావడం అయితే జరిగింది. అది ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు కూడా తెలియదు. కాకపోతే మీ లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే మాత్రం సింపుల్గా దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాని గురించి ఎలా కష్టపడాలి అనేది అయితే మీకు అయితే సింపుల్ వేలా ఒక చిన్న కథ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా అయితే ఆ కథలోకి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు అయితే మన వీడియోని అయితే ఇంతవరకు అయితే కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ కథలో ఒక బస్ స్టాప్లో ఒక అడుక్కునేవాడు అయితే ఉంటాడు. అంటే ప్రతిరోజులాగే డైలీ అడుక్కోవడం అయితే జరుగుతుంది. మినిమం 30 ఏజ్ అయితే ఉంటుంది. అంటే పని చేద్దామన్నా చేసి ఒప్పుకుండొచ్చు, లేకపోవచ్చు. కాకపోతే కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి. కాకపోతే మన లైఫ్లో ఏదో ఒకటి సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళు మనని నమ్మకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మన మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. దాన్ని మనం తట్టుకొని నిలబడగలిగితేనే మనం ఏదైనా లైఫ్లో అనుకున్నది సాధించగలం. మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ బిచ్చగాడు డైలీ అడుక్కుంటూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ఆ బస్ స్టాండ్కి అయితే ఒక డబ్బున్న వ్యక్తి అయితే రావడం జరుగుతుంది. అంటే నార్మల్గా అతను అయితే బస్సులో అలా తిరిగాడు. కాకపోతే ఏదో ఒక సందర్భంలో రావడం అయితే జరిగింది. అలాగే ఆ బస్ స్టాండ్లో అందరూ అడుక్కునే వాళ్ళు లేక ఇతను చాలా స్మార్ట్గా ఉన్నాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు. మనం తన దగ్గరికి వెళ్తే మనకు ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి తన దగ్గరికి అయితే వెళ్ళి బిచ్చం అయితే అడుగుతాడు. బిచ్చం అడగగానే నేను నీకు ఎందుకు వేయాలి బిచ్చం అని ఆ యొక్క బిజినెస్ పర్సన్ అయితే అన్నాడు. అన్న వల్ల ఆ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తాను, నువ్వు నాకు ఏదైనా ఇస్తేనే కదా నేను నీకు ఇచ్చేది అని చెప్పైతే ఆ మాట చెప్పైతే తనైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక మూల కూర్చొని అయితే ఒక 2-3 రోజులు అయితే ఆలోచిస్తాడు. అసలు నేను ఏం చేస్తానా, అసలు నేను ఏమనుకున్నా, నాకు అన్ని మంచిగా ఉన్నాయి కానీ నేను చేయలేకపోతున్నానే అని ఇచ్చేవాడైతే ఒక 3 డేస్ అయితే ఆలోచించిన తర్వాత అసలు నేను ఏం చేయాలి, సరే నేను అనుకుంటున్నా, మరి దాని తగ్గ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక పాయింట్ని అయితే ఆలోచించాడు. దాన్ని బట్టి నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను బెటర్ పొజిషన్కి వెళ్ళగలుగుతా, అంటే నేను ఏమైనా చేయగలనా అని తాను అంటే నేను ఏదైనా చేయాలని మనసులో అనుకుంటున్నాడు. కాకపోతే ఆలోచించుకుంటే ఒక 3 డేస్ అయితే గడిచిపోయినాయి. అసలు ఏం చేయాలని చుట్టుపక్కల అటు ఇటు 3 రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ తన చూపు అయితే ఒక పక్కన ఉన్న అంటే ఒక పక్కన ఒక మురిక్కాలు ఉండేది. ఆ మురిక్కాల పక్క పండి మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ని అయితే తెంపైతే తన దగ్గర తెచ్చి పెట్టుకున్నాడు. అయితే ఇక నుంచి తనకైతే ఎవరైతే దానం చేస్తారో అంటే బిచ్చం వేస్తారో వాళ్ళకైతే ఎంత అయినా 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఎంత వేసిన వాళ్ళకు ఒక ఫ్లవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫ్లవర్ ఇవ్వడం జనాలకు నచ్చింది. దానివల్ల కొంచెం తను అడుక్కునే విధానం మారింది. అంటే వేసిన వాళ్ళకు ఫ్లవర్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక 1 మంత్ అయితే గడిచిపోయింది. ఆ తర్వాత పూలన్నీ అయిపోయాయి. ఆ బిచ్చగానికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను ఈ అడుక్కునే పని బంద్ చేసి నేనే ఒక ఫ్లవరింగ్ బిజినెస్ పెడదామని మైండ్లో పెద్ద మంచి ఆలోచన అయితే రావడం అయితే జరుగుతుంది. సరే దీని గురించి ఎలా డెవలప్ చేయాలి అనేది అయితే కొంచెం దాని గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. దానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎంత స్థలం కావాలి, ఎక్కడెక్కడ దానికి కావాల్సిన పువ్వులు అయితే పెరుగుతాయి అని చెప్పేసి దాన్ని కొంచెం సెర్చ్ చేయడం అయితే జరిగింది. దేంట్లో అప్పట్లో ఆయన దగ్గర ఫోన్ లేదు కదా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. తను అడుక్కునే విధానంలో దానికి ఫేస్ కట్టు అవన్నీ హెయిర్ స్టైల్ అన్నీ మార్చేసి నేను ప్రాపర్గా ఈ బిచ్చగాడు బతుకు వదిలేసి నేను ప్రాపర్గా ఏదో ఒకటి చేసుకుంటా అని తాను సెల్ఫ్ ఇన్స్పైర్ చేసుకొని గెటప్ సెటప్ మొత్తం మార్చేసి ఒక ఫోన్ తీసుకుంటాడు. దాని నుంచి ప్రతి ఒక్కటి దీని గురించి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కడైతే తెలుసుకుంటాడు. అలాగే మళ్ళీ ఎక్కడో కాదు ఒక పూల తోట పెడతాడు. దాని నుంచి దాన్ని బిజినెస్గా స్టార్ట్ చేస్తాడు. చిన్నగా దాన్ని స్టార్ట్ చేసి సేమ్ బస్ స్టాండ్లలో ఒక చోటు నుంచి ఒక చోటుకు రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, ఆ చోట్లకు వెళ్ళి పూలు అమ్మడం మొదలు పెడతాడు. కాకపోతే ఈసారి డిఫరెంట్ ఆఫ్ రేట్లా, అంటే తను వేసింది ఒక రకం పువ్వు కాదు, చాలా రకాల పువ్వులు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిమాండ్ అయితే ఉంటుంది. కాబట్టి ఏ సీజన్లో ఏ పువ్వు ఉంటుంది అని ప్రతి ఒక్కడైతే తెలుసుకొని ఆ సీజన్కి సంబంధించిన పూలను పెట్టి అమ్మడం అయితే సేల్ చేయడం అయితే జరిగింది. ఆ సేల్ చేయడం వల్ల తను పెట్టుబడి పెట్టిన దానికి 2-3 అయితే రావడం అయితే జరిగింది. అనుకోని విధంగా తనకు మంచి బిజినెస్ పార్ట్నర్స్ పెరిగి పెద్ద దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి చాలామంది అయితే కాంట్రాక్ట్స్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. అలాగా
ఇక్కడ నుంచి ఈ స్థాయికి అయితే ఎదిగిండు. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. తర్వాత ఒక వ్యక్తిని కలవడానికి అయితే వెళ్తాడు ఆ బిచ్చగాడు కాస్త బిజినెస్ మ్యాన్ అయింది కాబట్టి కలవడానికి అయితే వెళ్తాడు. ఎందుకంటే తన యొక్క బిజినెస్ని అయితే ఎక్స్పార్ట్ చేయడానికైతే కండక్ట్ చేయడానికైతే వెళ్తూ ఉంటాడు ఒక రైల్లో. ఆ రైల్లో వెళ్ళే టైంలో తనకు ఫస్ట్ టైం కలిసిన ఆ యొక్క బిజినెస్ మ్యాన్ అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుస్తాడు. ఆ పక్క పంటి సీట్లోనే కూర్చుంటాడు. తనకైతే అంటే బిచ్చగాడు ఉన్న వ్యక్తి అయితే తనకైతే హాయ్ చెప్పి, సార్ మీ వల్లనే నేను ఈ స్థాయికి రావడం అయితే జరిగిందని తన గురించి తానైతే జరిగింది మొత్తం అయితే చెప్తాడు. మీ వల్ల నువ్వు ఇలా చెప్పడం వల్ల నేను ఇలా మారినా అని చెప్పడం అయితే జరుగుతుంది. నా వల్ల ఒక వ్యక్తి మారిండని తను కూడా సంతోషపడతాడు. తన వల్ల కొంతమందికి కాంటాక్ట్స్ కూడా నా వల్ల నీకు ఏమైనా ఉపయోగపడుతుంది, తన వల్ల కాంటాక్ట్స్ కూడా కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది తన యొక్క ఈ స్టేజ్ నుంచి బిచ్చగాడు స్టేజ్ నుంచి ఎదిగే స్టేజ్ వరకు అయితే మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. కాకపోతే దానికోసం మనల్ని నమ్మే వాళ్ళు ఉండాలి, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. మనల్ని సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు, కాకపోతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకైతే కొంచెం దూరంగా ఉండాలి. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా దాంట్లో ఖచ్చితంగా 100% అయితే సక్సెస్ అవుతారు. మీరు ఒకవేళ ఏ పనైనా అంటే మీ యొక్క గోల్ ఇంతవరకు సెట్ చేసుకున్నారు అనుకో, ఆ గోల్ని రీచ్ కావడానికి ఒక డైలీ ఒక 5 దానికి సంబంధించిన 5 ఏదైనా 5 పనులు అయితే రాసి పెట్టుకోండి, లేకపోతే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ ఒక 3 పనులు దాని గురించి చేయడం అయితే చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో 1% చేసినా కానీ అంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అందులో మీ 5 పనులలో ఒక పని చేసేయండి మాత్రం మీకు 10% ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అలాగే 2 పనులు చేసి అంటే 20% ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అలాగే 3 పనులు చేసి అంటే 35 అలా 40% ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అలాగే ఆ 4-5 కూడా చేసి అంటే 100% ఇంట్రెస్ట్ ఉన్నట్టు. మీ లైఫ్లో మీరు ఎదగాలంటే వాళ్ళని వీళ్ళని కాదు, నిన్ను నువ్వు నమ్ముకొని ముందడిగేయి. అది రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని స్కిప్ చేసుకుంటూ పోతే అది ఎప్పటికీ పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా స్కిప్ చేయకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు రేపు చేద్దాం అనుకున్న పని ఇవాళ చేద్దాం అనుకున్న పని ఇప్పుడే చేయి. ఖచ్చితంగా అయితే నీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే నువ్వు పెట్టుకున్న గోల్ని అయితే ప్రతి ఒక్కరు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను గోల్ పెట్టుకున్నా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని స్కిప్ చేసుకుంటూ పోతే మీ గోల్ ఇప్పుడు కాదు, మీరు చచ్చేంత వరకు దాన్ని రీచ్ అవుతారో లేదో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే మారడానికి ఒక ఛాన్స్ కావాలి. దానికోసం ఏదో ఒక నా యొక్క వీడియోని చూడమని నేను సజెషన్ చేయను. కాకపోతే ఈ యొక్క చిన్న కథ ద్వారా మీకైతే ఇతను యొక్క ఇక్కడ బిచ్చగాడు కథ నుంచి ఇక్కడ దాకా మారాడు కదా, మీలో ఉన్న ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది. దానికోసం మీరు కొంచెం టైం కేటాయించంటే మీ లైఫ్లో అనుకున్న దానికి రెట్టింపు రిజల్ట్ వస్తుంది. అందుకోసం అయితే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరిన్ని ఇంటర్వ్యూస్ కావచ్చు, మరిన్ని స్టోరీస్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే మారడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అనేది ప్రతి ఒక్క వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.